టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది సమంత. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా సక్సెస్ అందుకుంది. కానీ వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2017లో నాగ చైతన్యతో 7 అడుగులు వేసిన సమంత అంతకు ముందు 7 ఏళ్ల పాటు ఆయన ప్రేమలో మునిగి తేలింది. పెళ్లైతే జరిగింది కానీ ఎక్కువ కాలం ఆ బంధాన్ని నిలుపుకోలేకపోయారు. అలా 2021 అక్టోబర్ 2వ తేదీన విడాకులు ప్రకటించారు. వీరి విడాకులతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడన్ గా విడాకులు ప్రకటించేసరికి ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఇకపోతే గతంలో సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు విడాకులకు కారణం సమంత అని సమంత పైన చాలా మంది రకరకాల రూమర్స్ గుప్పించారు. కానీ ఇప్పుడు సడన్ గా నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడటం, ఆమెతో పెళ్లికి సిద్దమవటం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నాగ చైతన్య వివాహం చేసుకోబోయే అమ్మాయి శోభిత సినీ కెరియర్ కి ఒకప్పుడు సమంత ఎంతో సహాయపడింది. అలాంటి సమంతకే ఇప్పుడు అన్యాయం చేసింది శోభిత. తాజాగా సమంత శోభిత కెరియర్ కు హెల్ప్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే 2018లో శోభిత నటించిన ఒక సినిమా టీజర్ లాంచ్ కి సమంత హాజరయ్యింది. అప్పటికి నాగ చైతన్యతో వివాహమైన విషయం తెలిసిందే. ఇక శోభిత గురించి మాట్లాడుతూ ఆమె చాలా అద్భుతంగా నటించింది, సినిమా కూడా చాలా బాగుంది, ఈ టీజర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ శోభితపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సమంత కామెంట్లు చేసింది. ఇక ఆ తర్వాత అదే రోజు శోభిత కూడా మాట్లాడుతూ ఆమె చాలా మంచి అమ్మాయి, అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ అందరికీ సపోర్ట్ గానే మాట్లాడుతుంది, ఆమెను కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ రోజు చెప్పింది. అయితే అలా చెప్పిన శోభిత ఇప్పుడు ఆమెనే మోసం చేస్తూ ఆమె భర్తనే వివాహం చేసుకోబోతుండటం చూసి నెటిజన్స్ సైతం ఫైర్ అవుతున్నారు.